సాక్షి పేపర్లో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో లడ్డూల కల్తీ వ్యవహారాన్ని ఆ రోజు ఓ పెద్ద సమస్యగా చేసి అది నిజమని నమ్మించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లడ్డూ కల్తీ జరిగింది, అనిమల్ ఫ్యాట్ మిక్స్ అయిందని ఇలా ఓ పెద్ద చర్చ జరిగింది. సుప్రీంకోర్టు స్థాయికి కేసు వెళ్ళడము, సుప్రీంకోర్టు ఒక కమిషన్ వేసి ఎంక్వైరీ కమిషన్ వేయడము, దానికి ఒక స్పెసిఫిక్ టైం జోన్ ఇవ్వకపోవడం వల్ల ఆ ఎంక్వైరీ కమిషన్ ఇంకా పూర్తి ఎంక్వైరీ చేసినట్లేదు, అది వచ్చినట్లేదు బయటికి. అయితే మరొక ప్రధాన అంశం ఏంటంటే శ్రీవారి లడ్డూలు గుటకాయ స్వాహ అని ఒక హెడ్డింగ్తో సాక్షి పేపర్లో వచ్చింది. ఏంటి దీని మూల సారాంశం అంటే చెన్నై టీ నగర్ సమాచారం, కేంద్రం నుంచి బ్లాక్ మార్కెట్కు ఇక్కడ ప్రతి వారం 8,000 నుంచి 10,000 చిన్న లడ్డూలు, 300 పెద్ద లడ్డూలు, 300 వడలు సరఫరా. ఇందులో కొన్ని సామాన్య భక్తులకు అమ్మకాలు, మిగిలినవి సింహభాగం భారీ ఎత్తున ధర పెంచి విక్రయాలు. 2 చిన్నవి 1 పెద్ద లడ్డు కలిపి 1,500 రూపాయలకు అమ్ముతున్నట్టుగా ఇక్కడ పేపర్లో రావడం జరిగింది. అంటే ఓవరాల్గా ఈ లడ్డూల వ్యవహారం గురించి ఇక్కడ ఏం రాశాడంటే చెన్నైకి వెళ్తున్నటువంటి లడ్డూలు టీ నగర్లో సమాచారం, అంటే టీ నగర్లో ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ చర్చలు ఫలితంగా ఈ న్యూస్ బయటకు వచ్చినట్టుగా చెప్తున్నారు. తిరుమల లడ్లను అధిక ధరలకు, తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అని చెప్పాలి, తిరుమల లడ్డూ ప్రసాదాన్ని చెన్నైలో అధిక ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు అంటున్నటువంటిది ఈ పాయింట్. ఏంటంటే ఈ పాయింట్లో ముఖ్యంగా చెప్పదలుచుకుంది అంటే తిరుమల కొండమై నుంచి వెళ్తున్నటువంటి లడ్లను అక్కడి విజిలెన్స్ వారు ఏం మానిటర్ చేస్తున్నారు, అక్కడ ఎవరికి అమ్ముతున్నారు, ఏ ధరలకు అమ్ముతున్నారు అనేటటువంటి విజిలెన్స్ పూర్తిగా నిర్వీర్యమైనట్టుగాను, వారి యొక్క కనుసన్నలలో ఈ వ్యవహారం జరుగుతుందా లేకపోతే వారికి తెలియకుండా జరుగుతుందా అనేది ఒక ప్రశ్నించినట్టుగా ఈ వార్త ఉంది. ఓవరాల్గా తిరుమల లడ్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు అనేది ఈ వార్త యొక్క ముఖ్య ఉద్దేశం.